లాస్ట్ వన్ ఈస్ ద రిప్లికేషన్ ఆపరేషన్. రిప్లికేషన్ అంటే రిపిటిషన్, ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సేమ్ ఇది ఇలాగే ఉంటుంది కర్లీ బ్రాకెట్స్ లో. నెంబరు ఓకే, ఇది దీని యొక్క ఫార్మాట్. ఓకే, వేరియబుల్స్ నేమ్స్ A, C ఎక్సెట్రా అవన్నీ మన ఇష్టం, మీ ఇష్టం అయినా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, అదే ఇక్కడ చూద్దాం ఒకసారి ఎలా చేయాలో. ఓకే, అది మీరు ఇచ్చుకోండి చేసినప్పుడు. ఇప్పుడు వద్దులే, ఇక్కడ కేవలం మీకు ఆపరేటర్ తెలిస్తే చాలు. ఓకే, సిమ్యులేషన్ టైంలో ఎర్రర్ చూపిస్తుంది, అది ఆటోమేటిక్ మనం మార్చుకోవచ్చు. వీటికి గురించి మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు చూద్దాం ఒకసారి. సేమ్ ఇందాక సేమ్ ప్రీవియస్ ప్రోగ్రామ్ అన్ని అలా ఉంచాను. బిట్ రిప్రజెంటేషన్ అంతే ఇచ్చాను. 1 బిట్ 3, 1 బిట్ 2 బిట్ 3 బిట్. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ ద చూడండి ఒకసారి. నాకు A, C 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో సింటాక్స్ ప్రకారం, దీని యొక్క ఫార్మాట్ ప్రకారం 2 టైమ్స్ ని A, C ని రిప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్ 2 టైమ్స్ ని B, C, ఈ నెంబర్ కూడా వచ్చింది మధ్యలో యాడ్ అయింది. చూడండి, ఈ నెంబర్ కూడా నేను ఇచ్చాను కొత్తగా. ఓకే, ఇందులో కూడా ఇచ్చుకోవచ్చు, డిక్లేర్ చేసుకోవచ్చు. చూసుకోండి ఒకసారి. దీన్ని 001 4 0 0 1 1. ఓకే, జీరో 1 1 1 1. ఓకే, ఇవి రిప్రజెంటేషన్ గుర్తుండవు నాకు అందుకని, ఎందుకంటే చాలా కష్టం, డిఫికల్ట్. ఓకే, నెక్స్ట్ దీన్ని రన్ చేద్దాం. ఓకే, చూద్దాం ఒకసారి. ఇక్కడ సెమీకాలన్స్ ఇవ్వండి. ఓకే, చూద్దాం ఒకసారి. దీన్ని రన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్. ఓకే, యాక్చువల్గా Z1 Z2 రిజిస్టర్ సైజ్ నాకు తెలియదు ఎంత వస్తుందో, ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యాడ్ చేస్తున్నాం. సో డిఫాల్ట్ రిజిస్టర్ సైజ్ ఎంత ఇవ్వాలి, డిఫాల్ట్గా ఎంత ఇస్తున్నారు రిజిస్టర్ సైజు 31:0. 31 రిజిస్టర్ డిఫాల్ట్గా సైజ్ ఇచ్చేసాను ఆటోమేటిక్గా. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. సో 2 టైమ్స్ A, C చేద్దాం. ఫస్ట్ A, C వాల్యూ ఎంత, A ఎంత 1 1, నెక్స్ట్ C ఎంత 1 1 0 0. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి అగైన్ A వాల్యూ ఎంత 1 1, నెక్స్ట్ C వాల్యూ 1 1 0 0. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు? మిగతా 31:0 కాబట్టి ఎన్నిసార్లు 2 సార్లు 0, ఇవన్నీ జీరోలు వస్తాయి. సో అప్పుడు ఏం చేస్తాం, 0B పెట్టుకోండి, 0B. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద Z2. Z2 కాబట్టి అక్కడ నేను వేరియబుల్స్ రిక్రియేట్ చేస్తాను, ఇగ్నోర్ అయిపోతాయి, నో ప్రాబ్లం. ఉంచండి, తీసేసి నో ప్రాబ్లం, ఇష్టం అది. Z2. సో 2 టైమ్స్ BCని ఈ వాల్యూ కొత్తగా వచ్చిన నెంబర్ని చేసుకోండి, అది ఏ వాల్యూ మన ఇష్టం. ఓకే, B వాల్యూ ఎంత B 0 0 1. యాక్చువల్గా మీరు ఇక్కడ 0B పెట్టారనుకోండి, ఈ జీరోస్ కూడా ప్రింట్ అవ్వవు, డిస్ప్లే అవ్వవు. ఓకే, అప్పుడు డైరెక్ట్గా 1 వస్తుంది ఇక్కడ, ఎందుకంటే జీరోలోని ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, 1. సో నాకు నా ఫార్మాట్ కోసం నేను పెట్టుకుంటున్నాను. ఓకే, B వాల్యూ ఎంత 0 0 1, C వాల్యూ 1 1 0 0. నెక్స్ట్ కొత్తగా వచ్చిన నెంబరు 0 1 1 1. ఓకే, మళ్ళీ అగైన్ ఇంకోసారి రిపీటింగ్ 0 0 1, C వాల్యూ 1 1 1 0 0. నెక్స్ట్ కొత్తగా వచ్చిన నెంబరు 0 1 1 1. యాక్చువల్గా మీరు ఇక్కడ 0 పెట్టకపోతే ఏమైందంటే అప్ టు 32 బిట్స్ వరకు వెళ్తాయి. ఇక్కడ 0 పెట్టే కాబట్టి ఏమైంది, ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి, ఇవన్నీ. ఓకే, చెక్ చేసి రన్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇది ఈ ఆపరేటర్ యొక్క మొత్తం కాన్సెప్ట్. మనం ప్రోగ్రామ్ చేసేప్పుడు వీటన్నిటిని వాడతాం. మనం వీటిని వాడిన తర్వాత మనం ప్రోగ్రామ్ చేస్తాం. ఓకే, చూసుకోండి ఒకసారి.